చిరు వ్యాపారులకు నష్టం పేరుతో మాజీ ఎమ్మెల్యే చందర్ బంద్ పిలుపు నాటకమాడుతున్నాడని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మోయిన్ సన్నీ ఆరోపించారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిపై ఏనాడు దృష్టి సారించలేదని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నగర సుందరీకరణ వ్యాపార అభివృద్ధికి ఈ ప్రాంతాన్ని కృషి చేస్తున్నారని, అది ఓర్వలేక చాతగాని మాజీ ఎమ్మెల్యే చందర్ చిరు వ్యాపారులకు నష్టం జరుగుతుందని బంద్ పిలుపు డ్రామాలాడుతున్నారని తీవ్రంగా దూషించారు. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు విజయోత్సవాలు ఎందుకు చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నించాడు. ఎన్నికల తర్వాత చందర్ గారికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు, మతి భ్రమించింది. ఈయనకట్లే అయింది. వీళ్ళ నాయకుడు కేటీఆర్ కూడా అదే పరిస్థితిలో ఏం పడితే అది మాట్లాడకుండా పోతాడు. వాళ్ళ స్టైల్లోనే నేను కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఇచ్చిన. ఇలా ఏం చేసిర్రు అన్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల విద్యుత్ గృహ అవసరాల కోసం విద్యుత్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 500 గ్యాస్ కలెక్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే ఇక చాలా చేసింది. 1-2 మిగిలిన్నాయి. అవి మిగిలిండడానికి కూడా మూల కారణం మీరే. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ మీ తెలంగాణ రాష్ట్ర పార్టీ మొత్తం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని బతికేది మీరు, మీ కుటుంబం మొత్తం గీక్కొని పేరు. ఏం లేకుండా అన్ని గీకిరు. పల్లెంలో ఏం లేకుండా బువ్వ కాంచెలు గంజుల కాంచెలు గీక్కుండా పోయి ఇవాళ పథకాలు ఎందుకు చేస్తలేరు సంవత్సర కాలంలో అంటారు. ఏమున్నదని మీరు ఏం దాచిపెట్టిపోయారు? లొట్టపీస్ ఇక్కడ ఏం లొట్టపీస్ దాచిపెట్టారు? ఇక్కడ నిధులు అన్నీ గీక్కొని పేరు కదా. కోకాపేట భూములు అమ్ముకున్నారు, అన్నీ ఇక్కడ ఉన్నటువంటి దోసుకోవడం దాచుకోవడం అన్నీ చేసిపోయారు. ఏం లేదు, లొట్టపీస్ మీరు ఇక్కడ ఉంచిపోయింది. ఇక్కడ అభివృద్ధి ఏమైంది? ఇక్కడ అభివృద్ధి కూర్చివేత, ఇంకా కూర్చివేతల గురించి నీ ఇంతనే సిగ్గు ఉండాలి. కూర్చివేతలు అంటాను, చిరు వ్యాపారం నష్టం జరిగింది అంటాను. ఒక్క చిరు వ్యాపారాన్ని 6 నెలల నుంచి ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టింది లేదు, వాళ్ళతో చెప్పించింది లేదు. ఏమైనా చిరు వ్యాపారం చిరు వ్యాపారం చిరు వ్యాపారం. నీ పాట పాడుగాను ఏదో పాస్ వాళ్ళ పాట పాడిందే పాట అన్నట్టు శాస్త్రం తప్ప ఇంకోటి ఏం లేదు. ఏమైనా మక్కాల్సింది ఆడిపోసుకున్నాడు. ఆయన చేసే అభివృద్ధి ఉందో, ఆయన చేయబోయే పనులను చూసి ఇంకేం చేస్తాడో తెత్తలే. ఇవాళ చూడు, ఇవాళ నర్సింగ్ కాలేజీ ఇవాళ ఓపెన్ అవుతుంది 26 కోట్లతో నిధులు విడుదల అయ్యి 50 మందికి ఇవాళ కాలేజీ ఓపెన్ అవుతుంది. ఇవాళ దామర్ రాజనరసింహ గారు హైదరాబాద్ నుంచి ఇవాళ ఓపెన్ చేస్తున్నారు. అభివృద్ధి అది కాదా? 3x800 మెగావాట్ల పౌరోజు అభివృద్ధి కాదా? రేపు రాబోయే రోజులలో ఉపయోగాలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఇంకేమో చెప్తావు? బండల వాగు గురించి మాట్లాడతారు. బండల వాగు 10,000 కోట్లు నిండా మొన్న శాంక్షన్ చేసిండు మక్కాల్సింగ్ రాజ్ ఠాకూర్. ఇక్కడ అవి నీకు కనబడే నీకు? లేకపోతే బంధు పిలిపిస్తాం, మేము ఆడ ఇచ్చేస్తాం, ఈడు ఇచ్చేస్తాం, ఇవే, ఇంకోటి ఏం లేదు. మాట్లాడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చెప్పుకుంటా, ఓ ప్రెస్ మీట్ అని ఒకటి అదాని ఇదని చెప్పుకుంటా కాలం గడుపుకుంటా ఈడ మునిగిపోయినట్టు ఈడ మునిగిపోయినట్టు. ఇంకా నువ్వే ఒప్పుకున్నావు కదా, ఇంకేమున్నది? ఓపిక పట్టు రాదు. అంత బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని ఏమిటికి సరికాలం వచ్చింది. అసలు పెట్టుకోకు, అనవసరంగా టెక్నికల్ పెట్టుకొని భయపడకు. ఊరు ఏం అయితే లేదు, ఊరు ఎటు కొట్టుకోపోతలేదు, అన్ని మంచిగా జరుగుతాయి. కొంచెం ఓపిక పట్టి ఉండు, అన్నీ అయిపోతాయి. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుంపల ఓదలి యాదవ్, ఏ కృష్ణ, మహంకాళి అంజయ్య, దాసరి ఎల్లయ్య, వెంకన్న, అజీం, హమీద్, సిరాజుద్దీన్, మద్దెల శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.